హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇండియన్ హిస్టరీలోని వెరీ ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ పరంగా రిపీటెడ్గా వచ్చే టాపిక్. ఫస్ట్ది సింధు నాగరికతని ఏన్షియంట్ హిస్టరీలోని తెలుసుకుందాం ఫస్ట్. సో ఏన్షియంట్ హిస్టరీలోని ఫస్ట్ది సింధు నాగరికత గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అండి సింధు నాగరికత, ఓకేనా. సో అధిక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 అండి, ఓకేనా. సింధు నాగరికత యుగం కంచు యుగం. సో తవ్వకాలు జరిపిన వ్యక్తి అయితే మాత్రం కన్నింగ్హామ్ అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసపటోమియా నాగరికత అండి. ఇరాక్ మెసపటోమియా అంటే సో ప్రపంచంలో 3 మరియు దక్షిణ ఆసియాలో మొదటి నాగరికత ఏది అంటే సింధు నాగరికత అండి. సో అలాగే ఈ సింధు నాగరికత కాలంలో రేవు పట్టణాల గురించి అయితే తెలుసుకుందాం, వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పరంగా. అవి ఏంటంటే ఫస్ట్ సుత్కా జెండర్ అండి, బెలిచిస్తాన్ రాష్ట్రం పాకిస్తాన్లో ఉంది ఇది. సో దస్త్ నదీ తీరం అండి, ఈ దస్త్ నదీ తీరాన్ని ఏదైతే ఉంది సో దీనిని 1927లో ఆర్ఎల్ స్టెయిన్ కనుగొన్నాడు అనమాట. సో నెక్స్ట్ లోతాల్ అండి, లోతాలు. సో కథియావార్ అండి, గుజరాత్ ఇండియాలో ఉందండి ఇది. సో ఇది బొగోవా నది తీరాన్ని అయితే కాదు. 1959లో ఎస్ఆర్ రావు కనుగొన్నాడు. సో ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్ అండి లోతాలు, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ బాలాకోట్ అండి, బాలాకోట్ కరాచీ పాకిస్తాన్. సో అరేబియా సముద్రం 1963 జార్జ్ ఎఫ్డేల్స్ అండి, అరేబియా సముద్ర తీరాన్ని అయితే కలదు బాలాకోట్. నెక్స్ట్ అల్లాహిదీను ప్రదేశం అండి, కరాచీ అండి, పాకిస్తాన్లో ఉంది. పీకే అంటే పాకిస్తాన్, గుర్తుపెట్టుకోండి. సో సింధు అరేబియా సంగమ ప్రాంతం అండి, WAFR సర్వీస్ కనుగొన్నారనమాట ఇది, ఓకేనా. సర్వీస్ కొనుక్కున్నాడు, ఓకేనా. సో ఇవ్వండి సింధు నాగరికత కాలంలో రేవు పట్టణాలు, ఓకేనా. నెక్స్ట్ సింధు నాగరికత యుగం కంచు యుగం అండి, కంచు యుగం. సో తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే కన్నింగ్హామ్ అండి. పేరు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? సింధు నాగరికత అని పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి సర్ జాన్ మార్షల్, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సింధు ప్రజల ప్రధాన దేవత ఎవరు అంటే అమ్మ తల్లి అండి. అలాగే సింధు ప్రజలు పూజించే వృక్షం రావి అండి. అలాగే సింధు ప్రజలు పూజించే పక్షి పావురం అండి. అలాగే సింధు ప్రజలు పూజించే జంతువు మూపురం కలిగిన ఎద్దండి. అలాగే సింధు ప్రజలు ఉపయోగించే రాయి స్టియాటైట్ అండి, వెరీ ఇంపార్టెంట్. వినియోగించని లోహం అండి ఇనుమండి, వాళ్ళకి తెలియని లోహం అనమాట ఇనుము. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. అలాగే వినియోగించిన లోహం ఏదైతే రాగి, కంచు, బంగారం, వెండండి. తర్వాత సింధు ప్రజలకు తెలియని జంతువు ఏదంటే గుర్రం అండి. అలాగే తెలియని పంట ఏదైతే చెరకండి. ఆరాధించే చిహ్నం, సింధు ప్రజలు ఆరాధించే చిహ్నం ఏది అంటే స్వస్తిక్ గుర్తండి. అలాగే సింధు ప్రజల నది దేవత వాహనం మొసలి అండి. అయితే ఆ సింధు ప్రజల కాలంలో ప్రయాణ సాధనంగా వాడేవి ఎక్కా బండ్లు అండి, ఎక్కా బండ్లను వాడారు, ఎదురు బండ్లు. అలాగే ప్రపంచంలో మొదటగా పత్తిని పండించిన వారు ఎవరంటే సింధు ప్రజలండి. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసపటోమియా నాగరికత అండి, ఇరాక్ అండి. అయితే ఇప్పుడు మనం సింధు నాగరికతలో ముఖ్యమైన నగరాలు అంటే సింధు నాగరికతంలో బయటపడిన నగరాల గురించి అయితే మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ది మొదటిది హరప్పా అండి. సో హరప్పా నగరం గురించి అయితే తెలుసుకుందాం. ఈ హరప్పా నగరంలో ఏటి బయటపడ్డాయి, దీన్ని ఎవరు కనుక్కున్నారని మనం తెలుసుకుందాం, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పరంగా. సో ప్రతి నగరం ఇంపార్టెంట్. ఈ సింధు నాగరికత కాలంలో బయలుపడింది, వాటిని కనుగొన్న వ్యక్తుల గురించి. సో చదవండి, ఒక పాయింట్ కూడా పోకూడదు. సో డెప్త్గానే చెప్తున్నాను, ఓకేనండి. సో ఈ ప్రాంతం కనుగొన్నది ఎవరంటే ఈ ప్రాంతం కనుగొన్నది దయారాం సహాని అండి 1921లో. హరప్పాని కనుగొన్నది ఎవరంటే దయారాం సహాని అండి 1921. సో ప్రదేశం ఎక్కడంటే హరప్పా అండి, మౌంట్ గోమరీ జిల్లా, పంజాబు, పాకిస్తాన్ దేశం అండి. నదేమో రావి అండి, రావి పక్కన హరప్పా అనమాట. సో దీని గేట్వే ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటారు, ఓకేనా. హరప్పా నగరాన్ని గేట్వే ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటారు. సో 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశం అని కూడా హరప్పా అని అంటారండి. దుర్గం వెలుపల ధాన్యాగారం కలదండి ఈ నగరంలో. సో 12 చిన్న ధాన్యాగారాలు 2 వరుసల్లో. ఇవి ఈజిప్ట్లోని టెల్ అమర్నా విధానంలో ఉన్నాయన్నమాట. సో ఇవి బయటపడ్డాయి అన్నమాట. ఇక్కడ 6 హోమ వేదికలు, కంచు అద్దాలు, ధాన్యం పేర్చే వేదికలు, రాగి కత్తి, శవపేటిక, నీటి రిజర్వాయరు, ఆకారపు శ్మశానం అనమాట. సో ఇవి బయటపడ్డాయి అన్నమాట ఈ నగరంతో. శ్మశాన వాటికండి 6.37
లో 57 అస్థిపంజరాలు ఉన్నాయండి. ఓకేనా. సో కాల్చిన ఇటుకలతో కట్టిన గోడలు, స్త్రీల నివాస సముదాయాలు మరియు కూలీల ఇండ్లు అయితే ఉన్నాయన్నమాట ఇందులోనే. సో విదేశీయుడు శవాన్ని ఖననం చేసినట్టు గుర్తులు కూడా ఈ నగరంలో బయటపడ్డాయండి. సో పాశ్చాత్యుల మరుగుదొడ్లు, తర్వాత నెక్స్ట్ లోహాన్ని కరిగించే మూసలు, కాంస్యపు పనిముట్లు, లిపితో ముద్రించిన 891 ముద్రికలు అనేవి ఇక్కడ బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ తలలేని పురుష విగ్రహం అండి. ఓకేనా. తలలేని పురుష విగ్రహం, నాట్యం చేసే బాలిక బొమ్మ అనేది ఇక్కడ బయటపడింది అనమాట. సో ఇదండి హరప్పాలోనే ఏవేవైతే బయటపడ్డాయి ఇవన్నీ హరప్పా గురించి. ఏవి ఎక్కడ బయటపడ్డాయి, ఏ నగరంలో బయటపడ్డాయి అని అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది హరప్పా నగరంలోనే బయటపడినవి అనమాట. సో నెక్స్ట్ అయితే మనము మొహంజదారో గురించి అయితే తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.